నిన్న ఇండియా ఇజ్రాయెల్ సరికొత్త డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నారండి. 17th జాయింట్ అగ్రిమెంట్ లో భాగంగా తేల్ అవీవ్ లో వ్యూహాత్మకమైన ఎంఓయూలో రెండు దేశ నాయకులు సైన్ చేసిన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. రెండు దేశాలు మిలిటరీ పరంగా, యుద్ధ ఆయుధాల తయారీ పరంగా, ఇంటెలిజెన్స్ షేరింగ్ పరంగా రక్షణ విభాగాల్లో పని చేయనున్నారు. ఈ అగ్రిమెంట్ లో కేవలం ఆయుధాలను కలిసి తయారు చేయాలి అని మాత్రమే కాకుండా రెండు దేశ సైనికులకు క్రాస్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. కలిసి కొత్త కొత్త యుద్ధ ఆయుధాలను తయారు చేసుకోవడం గురించి డిస్కషన్స్ జరిగాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇజ్రాయెల్తో కలిసి మనం ఇన్నోవేషన్ రీసెర్చ్లో పాల్గొంటే ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఇజ్రాయెల్ బ్రెయిన్ అయితే భారత్ బాడీ. ఇజ్రాయెల్ దగ్గర అడ్వాన్స్డ్ టెక్ మైండ్ ఉంది, మన దగ్గర స్కిల్స్ అండ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇద్దరూ కలిస్తే ఫాస్ట్గా యుద్ధ ఆయుధాలను తయారు చేయగలరు. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్లో భాగంగా ఇజ్రాయెల్పై దాడి చేస్తే ఇండియా యుద్ధ భూమిలో డైరెక్ట్గా దిగుతుంది అని కాదు. ఇది నాటో స్టైల్ అగ్రిమెంట్ కాదు, అయితే దానికంటే శక్తివంతమైన అగ్రిమెంట్ ఇది. రెండు దేశాలు ఆయుధాలను కో ప్రొడ్యూస్ చేయనున్నారు. రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఇజ్రాయెల్ యొక్క ఆయుధాల కంపెనీస్ ఇండియాలో ప్లాంట్స్ ను ఓపెన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ను స్టార్ట్ చేస్తాయి. ఇజ్రాయెల్ కనుక మల్టిపుల్ ఫ్రంట్స్ లో హెజ్బుల్లా, హమాస్ ఇలా యుద్ధంలో ఇరుక్కున్నప్పుడు ఇండియా ద్వారా ఆర్టిలరీ షెల్స్, ఆర్మ్స్, అమ్యునేషన్స్, మిసైల్స్ ఇలాంటి స్ట్రాటజిక్ అండ్ టాక్టికల్స్ వెపన్స్ అన్ని ఇజ్రాయెల్ కు సప్లై అవుతాయి. తద్వారా ఇజ్రాయెల్ యుద్ధంలో సర్వైవ్ అవ్వగలదు. ఇజ్రాయెల్ యొక్క అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే యుద్ధ సమయంలో వీళ్ళ దగ్గర ఆయుధాల షార్టేజ్ వస్తుంది. అమెరికా వెస్ట్ పైన ఆధారపడే పరిస్థితి. సో ఇప్పుడు ఇండియా చాలా ఫాస్ట్ గా ప్రొడక్షన్ చేయగలదు కాబట్టి ఆయుధాలను ఫాస్ట్ గా సప్లై చేయగలదు. తద్వారా ఇజ్రాయెల్ తమ యొక్క శత్రువులను మట్టు పెట్టగలదు. గేమ్ చేంజింగ్ డిఫెన్స్ డీల్ అండి ఇది. సేమ్ ఇండియా కనుక మల్టిపుల్ ఫ్రంట్స్ లో యుద్ధంలో ఇరుక్కుంటే ఇజ్రాయెల్ మనకు ఇంటెలిజెన్స్ ఇస్తుంది. అండ్ ఇజ్రాయలీ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి యుద్ధ ఆయుధాలు కూడా చాలా ఫాస్ట్ గా సప్లై అవుతాయి. ఈ అగ్రిమెంట్ సైన్ అయిన వెంటనే పాక్ మీడియా మహంతరీం ఇండియా ఇజ్రాయెల్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లు ఇస్తున్నారు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్మీకు సరిగ్గా చెక్ పెట్టారు. పాకిస్తాన్లో సిలిండర్ పేలితేనే మొసాద్ చేసింది, రా చేసింది అని గగ్గోలు పెట్టే వీళ్ళు ఇంత పెద్ద డిఫెన్స్ ఎంఓయూ సైన్ అయిన తర్వాత రచ్చ చేయడం, ఏడవడం అనేది शरा मामूल है. एक और खबर ने सबका ध्यान अपनी ओर खींच लिया है. ये खबर भारत और इजराइल की दोस्ती से जुड़ी है, जो अब एक नई दिशा में आगे बढ़ रही है. इजराइल, जिसे दुनिया तकनीक का मास्टर मानती है, उसने पहली बार भारत के साथ ऐसा बड़ा कदम उठाया है कि पूरी दुनिया देख रही है. माना जा रहा है कि यह डील छोटी मोटी नहीं बल्कि करीब 8,000 करोड़ रुपए की है. యాక్చువల్లీ ఈ రెండు దేశాలు కలవాల్సిన సమయం ఇదే కరెక్ట్ టైం. ఎందుకంటే సెప్టెంబర్ 9th రోజు ఎప్పుడైతే ఇజ్రాయెల్ దోహాపై దాడి చేసిందో ఆ తర్వాత అంటే సెప్టెంబర్ 15th సౌదీ అరేబియా ఆధ్వర్యంలో ఇస్లామిక్ నాటో అని చెప్పి దాదాపు 50 ఇస్లామిక్ దేశాలు ఇంక్లూడింగ్ పాకిస్తాన్ రియాద్ లో ఒక మీటింగ్ పెట్టారు. కలిసి పని చేయాలి, ఒక దేశంపై దాడి చేస్తే మిగతా 49 దేశాలు యుద్ధ భూమిలో దిగాలి అన్నట్లు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఈవెన్ తమ సైనికుల్ని కూడా షేర్ చేయాలి అన్నట్లు మాట్లాడుకున్నారు. కట్ చేస్తే సెప్టెంబర్ 17th రోజు అవుట్ ఆఫ్ నో బ్లూ పాకిస్తాన్, సౌదీ అరేబియా సడన్ గా డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. పాకిస్తాన్ పై దాడి చేస్తే సౌదీ రంగంలో దిగుతుంది అనే ఒప్పందాలు, నాటో స్టైల్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ తర్వాత ఇజ్రాయెల్ యొక్క జెరూసలం పోస్ట్ యొక్క ఆర్టికల్ చూడండి. సౌదీ అరేబియా పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్ విల్ కాజ్ స్ట్రాటజిక్ రిపుల్స్ ఫర్ ఇండియా అండ్ ఇజ్రాయెల్. గేమ్ అర్థమైందా? పాక్, సౌదీ ఇద్దరూ చేతులు కలిపి ఇజ్రాయెల్, ఇండియా ఇద్దరికి రౌండ్ వేయాలి అనుకున్నారు. అక్టోబర్ 16th నుండి పాకిస్తాన్ ఆయుధాల టెస్టింగ్ చేస్తోంది, సీక్రెట్ గా చేస్తోంది, టాక్టికల్ వెపన్స్ ను కూడా టెస్ట్ చేస్తోంది. పాకిస్తాన్ న్యూక్స్ వల్ల ఇజ్రాయెల్, ఇండియా రెండు దేశాలకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి సమయంలో ఈ రెండు దేశాలు ఇంటిగ్రేట్ అయిపోయి పని చేస్తే రెండు దేశాల హితానికే మంచిది. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం అంటే కోతి చేతికి కొబ్బరి చిప్పు ఉన్నట్లే. రేపు వీళ్ళు ఆ ఆయుధాలను హెజ్బుల్లా, హౌతీ, హమాస్ ఇలా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ కు ఇస్తే ప్రమాదం ఇజ్రాయెల్ కి. హెజ్బుల్లా, హౌతీ, హమాస్ కు చట్టాలు లేవు, ప్రోటోకాల్స్ లేవు. జస్ట్ ఒక న్యూక్లియర్ బాంబ్ ఇజ్రాయెల్ మొత్తాన్ని సర్వనాశనం చేయగలదు. ఇజ్రాయెల్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ను పాడు చేయగలదు. ఇస్లామిక్ నాటోలో పాకిస్తాన్ ఉంది అంటే ఒక ఉగ్రవాద దేశం ఉన్నట్లే. పాకిస్తాన్ టాక్టికల్ న్యూక్స్ ను కూడా తయారు చేస్తోంది. ఈ టాక్టికల్ న్యూక్స్ అంటే వ్యూహాత్మకమైన అణు ఆయుధాలు. ఈ టాక్టికల్ న్యూక్స్ చిన్నవి, ఇవి వేస్తే సిటీ మొత్తం తగలడిపోదు. కేవలం ఒక ప్రాంతం మాత్రమే లేదా ఒక మిలిటరీ కాంప్లెక్స్ మాత్రమే ధ్వంసం అవుతుంది. లుక్, మన దగ్గర కూడా అడ్వాన్స్డ్ న్యూక్స్ ఉన్నాయి, బట్ మనం రెస్పాన్సిబుల్ గా ఉంటాం. ఈ వెపన్స్ ను ఎవరికీ ఇవ్వము. మన దగ్గర ప్రోటోకాల్స్ ఉన్నాయి. నో ఫస్ట్ యూజ్ పాలసీ భారత్ దగ్గర ఉంది. పాకిస్తాన్ దగ్గర ఇలాంటి రూల్స్ ఏమీ లేవు.
పాకిస్తాన్ దగ్గర నో ఫస్ట్ యూజ్ న్యూక్స్ అనే పాలసీస్ లేవు. ఇప్పుడు అసీ మునీర్ డిక్టేటర్ అల్ట్రా ప్రో మ్యాక్స్ లెవెల్లో ఫీల్డ్ మార్షల్ పర్మనెంట్ రోల్ తీసుకున్నాడు. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ లో ఇజ్రాయెల్ భారత్ కు అడ్వాన్స్డ్ డ్రోన్స్, రాడార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీను షేర్ చేయనుంది. యాక్చువల్లీ మనం ఇజ్రాయెల్ దగ్గర ఈ టెక్నాలజీస్ ను కొన్ని మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని ఇండియాలోనే ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్ యొక్క హెరోబ్ డ్రోన్స్ ఆపరేషన్ సింధూర్లో సర్గోదా వంటి పెద్ద పెద్ద ఎయిర్ బేస్ పై దాడి చేశాయి. ఇజ్రాయెల్ యొక్క హిరోన్ రీకాన్షియస్ డ్రోన్స్ మనకు రియల్ టైం డేటాను ఇచ్చాయి. ఇజ్రాయెల్ యొక్క బరాక్ 8 అనబడే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ యొక్క డ్రోన్స్ ను గాల్లోనే లేపేశాయి. మనం మే 7 రోజు పాక్ పై దాడి చేస్తాము అనగా ఇజ్రాయెల్ నుండి కొంతమంది ఇండియాకు సీక్రెట్ గా వచ్చారు. 15 రోజుల ముందే వచ్చారు. నేను ఆపరేషన్ సింధూర్ వీడియోస్ చేసేటప్పుడు ఈ విషయాన్ని చెప్పాను, మీకు గుర్తుంది అనుకుంటున్నా. ఆపరేషన్ సింధూర్ లో ఇజ్రాయెల్ మనకు ఎలా హెల్ప్ చేసింది అంటే, ఇజ్రాయెల్లో యూనిట్ 8200 అనే ఒక టీం ఉంది. స్ట్రాటజిక్ టీం ఇది. సైబర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో తలపండిన టీం ఇది. వీళ్ళ దగ్గర సిగ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ అనే ఒక టెక్నాలజీ ఉంది. యూనిట్ 8200 అంటే ఎవరు అనుకుంటున్నారు? 2024లో హెజ్బుల్లాపై పేజర్ దాడి చేసి 3000 మంది హెజ్బుల్లా ఉగ్రవాదులను చంపేసిన టీంనే యూనిట్ 8200. ఈ టీం దగ్గర ఉన్న స్పెషల్ కంప్యూటర్స్ పాకిస్తాన్ కమాండర్స్ యొక్క రేడియో అండ్ రేడార్ సిగ్నల్స్ ను పిక్ చేస్తాయి. పాక్ కమాండర్స్ అండ్ మేజర్స్ యుద్ధ సమయంలో ఏమేం మాట్లాడుకుంటున్నారు, ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు అనే సిగ్నల్స్ అండ్ మెసేజెస్ అన్నిటినీ ఇజ్రాయెల్ మనకిచ్చింది. రేడియో అండ్ ఫోన్ సిగ్నల్స్ ను డీకోడ్ చేసింది ఇజ్రాయెల్. పాక్ రాడార్ సిగ్నల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మన పైలట్స్ ఎలా వెళ్ళాలి అని పాక్ రాడార్స్ ను సైతం జామ్ చేయడంలో మనకు హై అండ్ టెక్నాలజీ ఇచ్చి ఇజ్రాయెల్ మనకు ఎంతో హెల్ప్ చేసింది. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ఏమీ ఒంటరైపోలేదు. ఈ డేటా మొత్తం పాకిస్తాన్ కు చైనా ఇచ్చింది. సో ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ను కూడా చాలా దేశాలు అప్ ఫ్రంట్ గా సపోర్ట్ చేశాయి. ఇజ్రాయెల్, ఇండియా ఇద్దరూ కలిసి ఇక నుండి ఇంకా చాలా గట్టిగా ఇంటెలిజెన్స్ ను షేర్ చేసుకొని ఉన్నారు. మొసాద్రా ఇద్దరు కలిసి పని చేయనున్నారు. ఇంటెలిజెన్స్ షేరింగ్ అంటే ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సౌత్ ఈస్ట్ దేశాల్లో ప్రెజెన్స్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో ఐసిస్, అల్ ఖైదా ఇలా ఎన్నో గ్రూప్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. పాకిస్తాన్లో జైష్, లష్కరేలు ఉన్నారు. ఈ గ్రూప్స్ ఇజ్రాయెల్ పై దాడి చేయగలవు అనే ఇన్ఫర్మేషన్ ఒకవేళ మన దగ్గర ఉంటే మనం మొసాద్కు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము అనమాట. సినిమా యూనివర్స్ లాగా మొసాద్రా ఇద్దరు కలిసి ఒక స్పై నెట్వర్క్ ను తయారు చేయనున్నారు. ఇదే టైంలోనే ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఈయన జయశంకర్ గారిని కలిశారు. జయశంకర్ గారు ఏమన్నారు అంటే, వీ హ్యావ్ స్టూడ్ టుగెదర్ ఇన్ టెస్టింగ్ టైమ్స్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ రిలేషన్షిప్ విత్ హై డిగ్రీ ఆఫ్ ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ. అవర్ నేషన్స్ face a particular challenge from terrorism. It is essential that we work towards ensuring a global approach of zero tolerance towards terrorism in all of its forms and manifestations అని జయశంకర్ గారు అన్నారు. అంటే ప్రపంచంలో టెర్రరిస్ట్ దేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్. పాకిస్తాన్కు చైనా వంటి దేశాలు సపోర్ట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగజేస్తున్నాయి. ఈవెన్ అమెరికన్ సిఐఏ కూడా సీక్రెట్గా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తోంది. ఇజ్రాయెల్ అనేది ఎవరిని నమ్మదు. ఈవెన్ సిఐఏను కూడా వీళ్ళు నమ్మరు. కాబట్టి భారత్ను మాత్రమే వీళ్ళు ట్రస్ట్ చేయగలరు. కాబట్టి బైలాటరల్గా రెండు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. దాదాపు $800 మిలియన్ బైలాటరల్ ట్రేడ్ చేయనున్నారు. హైఫా పోర్ట్ను ఇంకా డెవలప్ చేయనున్నారు. ఐమాక్ ప్రాజెక్ట్ గురించి తెలిసిందే కదా, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకానమిక్ కారిడార్. ముంబై నుండి సౌదీ అరేబియా, అక్కడ నుండి ఇజ్రాయెల్ నుండి యూరోప్ ఇలా కనెక్ట్ చేసే కారిడార్ను మనం ఆగస్టు 2023లో కట్టాలి అనే డిస్కషన్స్ జరిగాయి. పెద్ద ఎత్తున మీటింగ్స్ జరిగాయి. ఈ ప్రాజెక్ట్ కొంతమందికి నచ్చగా, ఎస్పెషల్లీ ఇరాన్కి ఈ ప్రాజెక్ట్ నచ్చలేదు. ఈ ప్రాజెక్ట్ కనుక కడితే ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యూరోప్ రూట్ను బైపాస్ చేసి సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మీదుగా యూరోప్తో ట్రేడ్ చేస్తుంది అని చెప్పే ఒక రకంగా అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్పై దాడి జరిగింది. ఇదే మెయిన్ రీజన్ కాదు, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ ఇద్దరూ కలిసిపోతున్నారు. ఐమాక్లో చేతులు కలుపుతున్నారు. అబ్రహాం అకార్డ్స్లో సైన్ చేయనున్నారు. ఒక సున్నీ దేశం, యూద దేశం ఇద్దరూ కలిస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తారు అని చెప్పి ఇరాన్ తన యొక్క ప్రాక్సీస్ అయిన హమాస్తో ఉగ్రవాద దాడి చేయించింది. దాని తర్వాత అంటే 2023 నుండి ఐమాక్ ప్రాజెక్ట్ అనేది అడుగున పడింది. ఈ ఐమాక్ ప్రాజెక్ట్ను అమెరికా ఓవర్సీ చేసింది. ఈవెన్ ఆ మీటింగ్లో జో బైడెన్ కూడా హాజరయ్యాడు. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కనుక రెడీ అయి ఉంటే ఇండియా నుండి మనం డైరెక్ట్గా మక్కా, మదీనాకు, జెరూసలంకు, యూరోప్కు ఇలా ఒక లాంగ్ ట్రిప్ను వేసి ఉండేవాళ్ళం. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉగ్రవాదం వల్ల ఆగిపోయింది. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత మిడిల్ ఈస్ట్ మొత్తం కేయాస్లో వెళ్ళిపోయింది.
ఒకవేళ ఈ ఉగ్రవాదమే లేదు అనుకోండి, ఎన్నో ఎకనామిక్ కారిడార్స్ అనేవి పెరిగిపోయాయి, భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ పెరిగిపోయేది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.